ఉన్న 200 ఆవిడ మెంతి పెరుగుతో సహా అవలేదుగా ఖాళీ చేసేసాడు. జనం ఆశ్చర్యపోయారు. అంతటితో అవలేదు, ఖాళీ విస్తరి చూపిస్తూ ఇంకా ఉన్నాయా అని అడిగాడు. వంట మనిషి వచ్చిన జనానికి తలో ముక్క ఇవ్వచ్చని ఓ 50 ఆవిడ వేసి వేరే గంగాళంలో పెట్టాడు. అది కూడా తెప్పించి పూర్తి చేసి తేల్చుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పం బొట్లు. జనం ముక్కును వేలేసుకుని వీడు హరించుకోలేడు, చేస్తాడు అనుకున్నారు. అప్పం బొట్లు పార తీసుకుని సరాసరి కృష్ణకెళ్ళి ఆతలొట్టుకు ఈదుకుంటూ పోయి ఆ పారతోటి ఇసుక తవ్వటం మొదలెట్టాడు. అలా 2 గంటలు ఇసుక తవ్వి స్నానం చేసి ఇంటికి వచ్చి రాత్రికి శుభ్రంగా భోంచేసి పడుకున్నాడు. పెళ్లి భోజనాల్లో తలుపు వారగా కూర్చునేవాడు అప్పం బొట్లు. స్వయంగా వెళ్ళి 3 విస్తళ్ళు కలిపి కుట్టుకుని తెచ్చి వేసుకునేవాడు. గోకర్ణంతో పప్పు తెచ్చి గరిటెతో వడ్డించబోతే 4 గరిటెలు తీసేయి అని గోకర్ణం ఒప్పించేసేవాడు. నేతి జారీతో నెయ్యి వడ్డిస్తుంటే వేళ్ల సందన ఎన్ని లోయలు ఉండేవో తెలియదు. చేతిలో నెయ్యి కనిపించేదే కాదు, జారీ ఖాళీ అవ్వవలసిందే. కూరల పళ్ళాలు, పప్పు గిన్నెలు, పులిహోర పళ్ళాలు, పులుసు బకెట్లు అన్నీ అప్పం బొట్ల దాకా వచ్చి ఖాళీ అయ్యి వెనక్కి వెళ్లాల్సిందే. ఆఖన లడ్డూల బుట్ట వస్తే గాలి కోసం అన్నట్టు ఎంగిలి చెయ్యి జాడించి ఆ చెయ్యి బుట్టకు తగలగా అంట అయ్యింది, ఇంకెందుకు వరకు వస్తాయి అని ఆ బుట్టడు లడ్లు వెస్తట్లో ఒప్పించేసుకునేవాడు. అలా సాగిపోయిన అప్పం బొట్లు ఆఖరి దశలో కరువు వచ్చింది. పెద్దవాడిన జఠరాగ్ని తగ్గిన జిహ్వ చావలేదు. 3 వీసల వంకాయ కొని వంకాయ కూర చేయించి అరసోలెడు నెయ్యి వడ్డించగా నేను భోంచేస్తుంటే వినోదించేవారు శోభనాద్రి గారు. ఇప్పుడు ఆ సరిపోయేది అని విచారించాడు. పోతూ అప్పం బొట్లు కొడుకుని పిలిచి చెప్పాడు, పేరయ్య, నా తద్దినానికి మంచి తిండి పుష్టి ఉన్నవాడిని భోజనానికి పిలవరా. అప్పం బొట్లు పోయిన తర్వాత పేరయ్యకి తండ్రి లాంటి తిండి పుష్టి ఉన్నవాడు కనిపించలేదు. ఉన్నా అలా పెట్టగల తాహతూ కుదరలేదు. అతని మనవలకి ముని మనవలకి అప్పం బొట్లు ఆహార లీలలు చెప్పుకోవటమే మిగిలింది. భోజన చక్రవర్తి కథ విన్నాం. రచన సత్యం శంకరమంచి, పఠనం చక్రావధాన రెడ్డప్ప ధవేజీ. ఇప్పుడు ఏంటి కావాలి మీకు చెప్పు కృష్ణ? Bro, this looks like the Golden Gate Bridge. చక్రావధానుడు రెడ్డప్ప ధవేజీ. Nana, this Pittsburgh Municipal Nana, Courts. behind us it looks like the Golden Gate Bridge. Golden Gate Bridge? Yeah. బాగుంది లొకేషన్. రోడ్డే తరగట్లేదు. ఇద్దరు విండో ఓపెన్. బ్రిడ్జ్ దాటి అవతల పక్కకి వెళ్తే తప్ప మనకి ట్రాఫిక్ తగ్గేలా లేదు. ఫస్ట్ వెన్యూ బైక్. అమృతం సౌండ్ రావట్లేదు ఎందుకు? సౌండ్ అలాగా రావట్లేదు. ఎందుకు చెప్తాను. ఇదేమిటి కృష్ణ, ఇవి ఎదరేళ్ళవి చెప్పదు. హోటల్స్ 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 ఇవిరా ఎదర వ్యాన్లు వెళ్ళేవి. ఓ బోట్స్ అనుకుంటా. ఎస్ కరెక్ట్. అయితే హోటల్ మళ్ళీ స్టాండ్ ఫిక్స్ సైన్స్. ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా మేడం, పిట్స్బర్గ్ ఎయిర్పోర్ట్.
ఈ ఫోన్ నుంచి రాజమండ్రి నాకు కాదు కానీ ఇది actually America. సరే కొంచెంసేపు ఆగు ఆలోచిద్దాం బ్రిడ్జ్ దాటేది I want to drive there. గ్రో అప్ ఫాస్ట్ అక్కడ ఒక స్టేడియం ఏదో ఉంది ఫుట్బాల్ అనుకుంటా wait yeah it's football stadium it's a soccer stadium oh is this a gold bridge గోల్డ్ బ్రిడ్జ్ ఇది కాదు కాదు అది కాదు శాన్ ఫ్రాన్సిస్కో అది శాన్ ఫ్రాన్సిస్కో అటు వెళ్ళేది Golden Gate ఓవర్ Bridge హైట్ it's in California the Golden Gate Bridge it's not actually golden it's orangish red So car parts prepare Nana to do you know start. that I think I read it in a book We can see another tunnel. పిట్ టన్నల్ పోర్ట్కి ఎయిర్పోర్ట్ టన్నల్ California సరే ఎలా ఉందా ఎయిర్పోర్ట్కి వెళ్ళి టన్నల్ పిట్ టన్నల్ Nandu Abhiram Americans అమెరికాలో పుట్టే అమెరికన్స్ ఇక్కడ జస్ట్ లైక్ ఒక ఫైర్ స్టార్ట్ అవుతే లైక్ ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉంటాయి ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు ఏమవుతుంది పెట్టుకుంటే పెడితే పెట్టుకుంటున్నావు అందుకే బెల్ట్ పెట్టుకోవాలి రోజు టైప్ ఫర్ రెడీ షూట్ గో టు ఇన్సైడ్ ది హౌస్ బ్రో హంటింగ్ బ్యాక్ what కాండిజీ ఎయిర్పోర్ట్ be in inside a house వాళ్ళ ఇంట్లోనే ఉంటామా for the rest of Thanksville Crowds Parkway Center. yeah good we're not coming that way Bye.